వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్ కార్నర్. మీకందరికీ ఉపయోగపడే ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ ఈరోజు నేను చెప్పబోతున్నాను. డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఇవన్నీ మీరు శ్రద్ధగా విని పోటీ పరీక్షల్లో విజయవంతం అవుతారని నేను ఆశిస్తున్నాను. మొదటగా మనము ఇడియం అనేదానికి అర్థం తెలుసుకోవాలి. ఇడియం అంటే గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఎస్టాబ్లిష్డ్ బై యూసేజ్ యాజ్ హ్యావింగ్ ఏ మీనింగ్ నాట్ డిడ్యూసిబుల్ ఫ్రమ్ దోస్ ఆఫ్ ద ఇండివిజువల్ వర్డ్స్. అంటే ఈ ఇడియం మీనింగ్ అర్థం చేసుకోవడం కష్టం. అది చూస్తూనే మనం ఏదో కన్ఫ్యూజ్ అవుతాం, ఏందబ్బా ఇది ఇలా ఉందే అని అనుకుంటాం మనం. కానీ దానికి మనము ఫ్రేజ్ చూసుకున్నట్టయితే మనకు ఈజీగా అర్థం అవడానికి అవకాశం ఉంది. దీనికి తెలుగు మీనింగ్ చూసుకుంటే కనుక ఇడియం అంటే జాతీయాలని చెప్పుకోవచ్చు. మన తెలుగులో ఉదాహరణకు పొమ్మని లేక పోగబెట్టినట్టు అని అంటాం మనం. కానీ పొమ్మని లేక పోగబెట్టినట్టు ఏందబ్బా అని అనుకుంటాం. ఎవరైనా బంధువులు కానీ స్నేహితులు కానీ మన ఇంటికి వచ్చిన వాళ్ళను మనము బయటికి తరిమేయాలంటే పొగబెట్టినట్టు అని అంటాం మనం. అది ఇన్నర్ మీనింగ్, దాని అంతరార్థము అది దాగి ఉంటుంది. అది అంత త్వరగా మనకు అర్థం కాదు. సామెతకు జాతీయానికి అదే తేడా. సామెత అంటే మనకు సులభంగా అర్థమైపోతుంది. ఇప్పుడు ఉదాహరణకు దురాశ దుఃఖమునకు చేటు అంటాం మనం. దురాశ దుఃఖమునకు చేటు అంటే అది ఎవరికైనా అర్థమైపోతుంది. ఆశ అనేది ఎక్కువగా ఉంటే గనక అది ఎప్పటికైనా కూడా వినాశానికి దారితీస్తుంది, విపత్తుకు దారితీస్తుంది అని ఈజీగా అర్థమైపోతుంది. కానీ ఈ జాతీయాలు చదువుతూనే మనం అర్థం చేసుకోవడము చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే మనము దానికి ఫ్రేజెస్ కూడా నేను చెప్తాను. ఆ ఫ్రేజెస్ని బట్టి, ఆ వాక్యాన్ని బట్టి మీరు ఆ జాతీయాన్ని, దాని అర్థాన్ని మీరు ఈజీగా అర్థం చేసుకోగలరు. వాక్యము అంటే మామూలుగా సెంటెన్స్ అంటాం, వాక్యము ఫ్రేజ్ అంటాం. ఆ ఫ్రేజ్ అంటే ఏమంటే ఎ స్మాల్ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ స్టాండింగ్ టుగెదర్ యాజ్ ఏ కాన్సెప్చువల్ యూనిట్ టైపికల్లీ ఫార్మింగ్ ఏ కాంపోనెంట్ ఆఫ్ క్లాస్. అంటే ఒక అర్థాన్నిచ్చే అర్థవంతమైన పదాలు గల ఒక సమూహమే వాక్యము అని అంటాం. ఒక అర్థాన్నిచ్చే పదాల సమూహమే వాక్యము అని అంటాం. ఆ వాక్యాన్ని ఫ్రేజ్ అని కూడా మనము అనొచ్చు. ఈ ఫ్రేజ్ ప్రతి ఒక్క ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ అంటారు. ఇడియం చూస్తూనే మనకు అర్థం కాదు. కాబట్టి ఆ ఫ్రేజ్ బట్టి మనము ఆ ఇడియం, ఆ జాతీయం యొక్క అర్థాన్ని మనము తెలుసుకోవచ్చు. ఉదాహరణకు చెప్తున్నాను చూడండి. నేను మొదటిది ది ఏబీసీ అంటాం. ఇది ఒక ఇడియం. ఇంగ్లీష్లో ముఖ్యమైనది ది ఏబీసీ అంటాం. ఏబీసీ అంటే ఇప్పుడు ఎవరికైనా చదువు రాకుంటే ఏమన్నా ఏబీసీ కూడా తెలియదా అని అంటాం మనం. అంటే ఏబీసీ అంటే ఫండమెంటల్స్, ప్రాథమిక సమాచారం ఏదైనా తెలియకపోతే కనుక ఎలిమెంటరీ నాలెడ్జ్ అంట. ప్రాథమిక సమాచారం ఏదైనా తెలియకపోతే కనుక ఎరా నీకు ఏబీసీ కూడా రావా అంట. సపోజ్ ఉదాహరణకు ఒక సెంటెన్స్ చెప్తాను చూడండి. ఆ సెంటెన్స్ను మీరు అర్థం చేసుకుంటే కనుక మీరు ఆ ఐడియం యొక్క అర్థాన్ని మీరు ఈజీగా గ్రహించగలరు. మై ఫ్రెండ్ డస్ నాట్ నో ద ఏబీసీ ఆఫ్ కెమిస్ట్రీ. అంటే మా స్నేహితుడు రసాయన శాస్త్రం యొక్క ఏబీసీ కూడా తెలుసుకోలేడు. ఏబీసీ అంటే దాని యొక్క ప్రాథమిక సమాచారం కూడా తెలియదు అని అర్థం. లేకపోతే మనము మై ఫ్రెండ్ డిడ్ నాట్ నో ద ఏబీసీ ఆఫ్ పాలిటిక్స్ అంటాం. అంటే ఈ రాజకీయాల యొక్క సమాచారం ఏది తెలియదు వాడికి అని చెప్పడానికి మనం ది ఏబీసీ అనేది ఉపయోగిస్తాం. నెక్స్ట్ రెండోది అబైడ్ బై అంటే స్టిక్ టు, ఒక దానికి అతుక్కొని ఉండడం. అంటే అతనికి ఏది ఇష్టమో, ఏదైతే అతను ఎక్కువగా ఫాలో అవుతాడో దాన్ని బట్టి దాన్ని అబైడ్ బై అనే దానికి ఉదాహరణగా ఉపయోగిస్తాం. ఫస్ట్, యూ మస్ట్ అబైడ్ బై యువర్ ప్రామిసెస్. నువ్వు ఎవరికైనా కూడా ఏదైనా వాగ్దానం చేసినట్టయితే ఆ వాగ్దానానికి నిలబడి ఉండడం, నీ మాట మీద నువ్వు నిలబడి ఉండడం, దాన్ని అబైడ్ బై యువర్ ప్రామిస్ అంటారు. నవేడేస్ ది పొలిటికల్ లీడర్స్ డిడ్ నాట్ అబైడ్ బై దేర్ ప్రామిసెస్.
అంటే ఇప్పుడు ఈ రోజుల్లో రాజకీయ నాయకులు వాళ్ళ హామీల మీద నిలబడడం లేదు, వాళ్ళ మాట మీద నిలబడడం లేదు. అబైడ్ బై అంటే స్టిక్ టు, అంటే దాన్ని వాళ్ళు అమలుపరచడం, వాళ్ళు సరిగా అమలుపరచడం లేదు, వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలను అమలుపరచడం లేదు అని చెప్పడానికి మనము ఈ అబైడ్ బై అనేది ఉపయోగిస్తాం. మూడవ ఇడియము యాసిడ్ టెస్ట్. యాసిడ్ టెస్ట్ అంటే ఫైనల్ ప్రూఫ్, చివరి ఫలితం. దీనికి నేను ఒక సెంటెన్స్ చెప్తాను, ఒక ఫ్రేజ్ చెప్తాను నేను, అది చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. అది పబ్లిక్ సాటిస్ఫాక్షన్ ఈజ్ ది యాసిడ్ టెస్ట్ ఆఫ్ ఏ పాపులర్ గవర్నమెంట్. ఇది మీకు అర్థమైంది అనుకుంటాను. ఎందుకంటే ఒక ప్రభుత్వం స్థిరంగా నిలబడాలంటే ముఖ్యంగా ఈ ఓటింగ్ కంటే ముందు ప్రజల సంతృప్తి చాలా ముఖ్యం. ప్రజలు సంతృప్తి చెందినారు అంటే ఆ ప్రభుత్వానికి ఢోకా లేదు. ఇంకా ప్రభుత్వము ఎన్నాళ్ళైనా కూడా అది రాజ్యాన్ని పరిపాలించవచ్చు. అది ఫైనల్ ప్రూఫ్. మీకు అర్థమైంది అనుకుంటా. సో ఫైనల్ ప్రూఫ్ అంటే ఇంకా చివరి ఫలితం, ఇంకా దానికి ఇంకా వేరే మార్పులు చేర్పులు అంటూ ఉండవు. అది నెక్స్ట్ నాలుగవది అబవ్ బోర్డ్. అబవ్ బోర్డ్ అంటే ఆనెస్ట్ అండ్ ఫేర్, అంటే నిజాయితీగా ఉండడం. అంటే ఎక్కడ కూడా ఏ విధమైన అరకొరలు లేకుండా, తర్వాత ఏ విధమైన తప్పులు చేయకుండా మిస్టర్ క్లీన్ మాదిరి ఉంటే కనుక ఆనెస్ట్ అండ్ ఫేర్ అని మనము చెప్పవచ్చు. మిస్టర్ క్లీన్ అని దీనికి మీరు గుర్తుపెట్టుకోండి. ఆల్ బిజినెస్ ట్రాన్సాక్షన్స్ షుడ్ బి అబవ్ బోర్డ్. ఏదన్నా మనం వ్యాపారం తీసుకుంటే కనుక ఆ వ్యాపారంలో జరిగే లావాదేవీలన్నీ కూడా అబవ్ బోర్డ్ అంటే ఆనెస్ట్ ఫేర్గా ఉంటాయి, అందరికీ నిజాయితీగా ఉంటాయి. తర్వాత అందరి సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ వ్యాపారము చేయబడుతుంది అని అర్థం. నెక్స్ట్ ఐదో తీసుకుంటే టు అకౌంట్ అంటే మనం అకౌంటబుల్ అంటే రెస్పాన్సిబుల్ అని. అంటే ఎవరికైనా కూడా ఏదైనా తప్పు జరిగితే కనుక వాళ్ళు దానికి బాధ్యత వహిస్తారు. దాన్ని టు బీ రెస్పాన్సిబుల్ ఫార్ అని అంటారు. ఏదైనా తప్పు జరిగింది అంటే ఏదన్నా ఒక పాఠశాలలో కానీ, ఒక వ్యాపారంలో కానీ, రాజకీయంలో కానీ, ఏదన్నా ఒక వ్యవహారంలో కానీ ఏదైనా తప్పు జరిగితే కనుక దానికి పూర్తి బాధ్యత వహించాలి. అది టు బీ రెస్పాన్సిబుల్ ఫార్. సపోజ్ మన లాల్ బహదూర్ శాస్త్రి చూసుకోండి, ఒకప్పుడు రైల్వే మంత్రిగా ఉండేవాడు. ఆయన రైల్వే యాక్సిడెంట్ అయింది ఆయన రైల్వే మంత్రిగా ఉన్న కాలంలో. అప్పుడు ఆయన రైల్వే మంత్రిగా రాజీనామా చేసినాడు. అంటే దానికి పూర్తి బాధ్యత వహించినాడు. ఈ రైలు ప్రమాదం జరిగినందుకు నేను పూర్తి బాధ్యత వహిస్తున్నాను అని ఆయన తన రైల్వే మంత్రి పదవికి రాజీనామా చేసినాడు. ఆ విధంగా దీనికి ఒక ఫ్రేజ్ చూస్తాం మనము. ఇఫ్ ఎనీథింగ్ గోస్ రాంగ్ యూ విల్ బి కాల్డ్ టు అకౌంట్ ఫర్ ఇట్. ఇప్పుడు ఏదన్నా నీవు ఒక పాఠశాలలో కానీ, ఒక ప్రధానోపాధ్యాయుడిగా కానీ, లేకపోతే ఒక బిజినెస్ మేనేజింగ్ డైరెక్టర్గా కానీ ఆ వ్యవహారాలు ఏం తప్పు జరిగితే కనుక దానికి నీవు పూర్తి బాధ్యత నీవే వహించాల్సి వస్తుంది అని చెప్పడానికి మనము టు బీ రెస్పాన్సిబుల్ ఫార్ అని చెప్పవచ్చు. నెక్స్ట్ ఆరవది టు బీ ది అక్మే ఆఫ్ అంటే టు బీ ది హయ్యెస్ట్ పాయింట్, అంటే పూర్తి పై స్థాయిని చేరుకోవడానికి. ట్రూత్ ఈజ్ ది అక్మే ఆఫ్ ఆల్ నాలెడ్జ్. మన విజ్ఞానానికి పూర్తి చివరి మెట్టు మన వాస్తవం. అంటే మనం వాస్తవంలోకి వస్తే కనుక, వాస్తవంలో అది నిజమైతే కనుక మన విజ్ఞానం పూర్తిగా పరిపూర్ణమైనట్లే అని చెప్పడానికి మనము టు బీ ది అక్మే ఆఫ్ అని మనము చెప్పవచ్చు. నెక్స్ట్ యాక్ట్ ఆఫ్ గాడ్ అంటే an అన్ఎక్స్పెక్టెడ్ ఈవెంట్. ఏదైనా అనుకోకుండా జరిగితే కనుక, అనుకోకుండా ఏం జరుగుతాయి? శివునాజ్ఞం లేనిది చీమైనా కుట్టదు అంటారు. కాబట్టి ఆ దేవుడి ఘటనే మనము యాక్ట్ ఆఫ్ గాడ్ అని అనవచ్చు. ఇప్పుడు మనకు ప్రతిరోజు జరిగే భూకంపాలు కానీ, ఆ పిడుగుపాట్లు కానీ, వరదలు కానీ, ఇవన్నీ కూడా యాక్ట్ ఆఫ్ గాడ్ అని చెప్పవచ్చు. న్యాచురల్ కెలామిటీస్, ప్రకృతి విపత్తులన్నీ కూడా యాక్ట్ ఆఫ్ గాడ్ అని చెప్పవచ్చు. ఏ ఫ్లడ్ ఈజ్ అన్ యాక్ట్ ఆఫ్ గాడ్, అన్ ఎర్త్క్వేక్ ఈజ్ అన్ యాక్ట్ ఆఫ్ గాడ్, లేకపోతే ఎనీ యాక్సిడెంట్ ఈజ్ అన్ యాక్ట్ ఆఫ్ గాడ్.
ఈ విధంగా మనము ఎన్నైనా కూడా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ 8వది అబౌండ్ ఇన్. అబౌండ్ అంటే ప్లెంటీ అని, టు హ్యావ్ ఇన్ ప్లెంటీ, చాలా మనకు కావాల్సిన దానికంటే ఎక్కువగా ఉండడం, దాన్ని అబౌండ్ ఇన్ అని చెప్పవచ్చు. ఇప్పుడు దానికి ఒక సెంటెన్స్ చెప్పుకుంటే మనము ద ఓషన్ అబౌండ్స్ ఇన్ ఫిష్ ఆఫ్ ఆల్ కైండ్స్. అంటే మనకు సముద్రంలో రకరకాల చేపలు, ఎన్నో విధాలుగా రకరకాల చేపలు మనము కొన్ని టన్నుల కొద్ది చేపలను మనము పొందవచ్చు సముద్రంలో. దాన్ని టు హ్యావ్ ఇన్ ప్లెంటీ అంటే మనకు కావాల్సిన దానికన్నా ఎక్కువగా ఉంటే అబౌండ్ ఇన్ అని మనము చెప్పవచ్చు. నెక్స్ట్ ఓవర్ అండ్ అబవ్ అంటే దానికి బదులుగా, అంతేకాకుండా, అవి ఇంకా కొన్ని మనము చేర్చుకోవచ్చు. దాన్ని ఓవర్ అండ్ అబవ్ అని చెప్పవచ్చు. ఐ హ్యావ్ పేరెంట్స్ టు లుక్ ఆఫ్టర్ ఓవర్ అండ్ అబవ్ మై చిల్డ్రన్. ఈ సెంటెన్స్ చూడండి, ఈ ఫ్రేజ్ చూడండి. ఈ సెంటెన్స్లో మనము ఆ పదాలను అర్థం చేసుకుంటే కనుక మీకు ఓవర్ అండ్ అబవ్ దాని అర్థము ఈజీగా గ్రహించగలుగుతారు. ఐ హ్యావ్ పేరెంట్స్ టు లుక్ ఆఫ్టర్, నాకు తల్లిదండ్రులు ఉన్నారు చూసుకోవడానికి. అంతేకాకుండా ఓవర్ అండ్ అబవ్ మై చిల్డ్రన్, నాకు నా పిల్లలు కూడా ఉన్నారు. తల్లిదండ్రులే కాకుండా పిల్లలు కూడా నేను వాళ్ళను జాగ్రత్త వహించాల్సి వస్తుంది, వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాల్సి వస్తుంది, వాళ్ళను పూర్తిగా రక్షించాల్సిన బాధ్యత నాదే అని అర్థం వచ్చినప్పుడు మనం ఓవర్ అండ్ అబవ్ అనేది ఉపయోగిస్తాం. నెక్స్ట్ టు యాక్ట్ ద ఏప్ అంటే, ఇప్పుడు ఏప్ అంటే కోతిని మనం ఏప్ అని అంటాం. ఆ కోతి ఎట్లా ప్రవర్తిస్తుంది? ఒక మూర్ఖుడి మాదిరి ప్రవర్తిస్తుంది. ఏం చేస్తానో దానికే తెలియదు. ఏదన్నా ఉపయోగపడే పని ఒకటి చేయదు. అంటే టు బిహేవ్ లైక్ ఏ ఫూల్, ఒక మూర్ఖుడి మాదిరి ప్రవర్తించడం, దీన్ని టు యాక్ట్ ద హోప్ అని అంటాం. డోంట్ యాక్ట్ అన్ ఏప్ వెన్ ఇంపార్టెంట్ డిస్కషన్స్ ఆర్ గోయింగ్ ఆన్. అంటే ముఖ్యమైన సంభాషణ జరిగేటప్పుడు మీరు కోతి మాదిరి ప్రవర్తించొద్దండి, మూర్ఖుడిగా ప్రవర్తించొద్దండి, మూర్ఖమైన ఆలోచనలు చేయవద్దండి అని దాని అర్థం. టు బిహేవ్ లైక్ ఏ ఫూల్ అంటే మూర్ఖుడి మాదిరి ప్రవర్తిస్తే టు యాక్ట్ ద ఏప్ అని అంటాం మనం. అంటే ఏదన్నా ముఖ్యమైన సంభాషణ జరిగేటప్పుడు కానీ, ముఖ్యమైన వ్యవహారాల డిస్కషన్స్ జరిగేటప్పుడు కానీ, వ్యవహార తీర్మానం జరిగేటప్పుడు కానీ మనము మూర్ఖంగా ప్రవర్తించకూడదు అనే అర్థం వచ్చేటట్టు మనము టు బిహేవ్ లైక్ ఏ ఫూల్, టు యాక్ట్ ద హోప్ అనే దానిని ఉపయోగిస్తాం. ఇవి మీ అందరికీ ఉపయోగపడతాయని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. జై హింద్.